నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు ప్రాణాంతకం, చేపలు తినే అలవాటుతో గుండె జబ్బు ముప్పు దూరం, మందుల వాడకంలో ఆహార నియమాలేంటి, పేగులో పూత నయమవుతుందా, ఇంకా హెల్త్ టిప్. సర్వైకల్ క్యాన్సర్ ఇవాళ నడివయసు మహిళలకు మరణ శాసనం లిఖిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. టీకాలు, ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో చాలా మంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నారు. హెచ్పివి టీకాలు, పాప్స్మియర్ వంటి పరీక్షలపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం చాలా తేలికగానే నివారించుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్కు అసలు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మాతృత్వానికి మూలాధారం. స్త్రీ శరీరంలో కీలకమైన ఈ అవయవానికి ఇవాళ క్యాన్సర్ ముప్పు పెనుశాపంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారమైన సర్విక్స్ను క్యాన్సర్ రక్కసి ఎక్కువగా కబళిస్తోంది. నడివయసు దాటిన మహిళలకు మరణశాసనం రాస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ 4వ ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మన దేశంలో మహిళల్ని ఎక్కువగా బలి తీసుకుంటోంది కూడా ఈ క్యాన్సరే. 25 నుండి 65 వయసు దాకా స్త్రీలలో ఎవరికైనా ఇది రావచ్చు. భారత్లో ఏటా 1,35,000 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని, 74,000 మంది దాకా చనిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. యూటరైన్ సర్విక్స్ అంటే సర్విక్స్ స్త్రీల్లో గర్భాశయ ముఖం అంటామండి. ఈ గర్భాశయ ముఖంలో ఉన్న సెల్స్ కనుక క్యాన్సర్గా మారితే దీన్ని మనం సర్వైకల్ క్యాన్సర్ ఆర్ గర్భాశయ ముఖం క్యాన్సర్ అంటామండి. ఈ క్యాన్సర్ ఇన్ సర్విక్స్ ఓవర్నైట్గా డెవలప్ అవుదండి. ముందు కొన్ని సెల్స్ ఎక్కువగా మల్టిప్లై అవుతాయి, నెమ్మదిగా ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్కి వస్తుంది, తర్వాత సర్వైకల్ క్యాన్సర్గా మారుతుంది. గర్భాశయ ముఖం క్యాన్సర్కి ముఖ్యమైన కారణం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఆర్ హెచ్పివి. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్తో మనకి సర్వైకల్ క్యాన్సర్ అవుతూ ఉంటుంది. ఒక 100 రకాల పైన హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ టైప్స్ ఉంటాయి. దాంట్లో ఒక 10 హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ని మనం హై రిస్క్ టైప్స్ అంటాం. ఈ హై రిస్క్ హెచ్పివితో ఇన్ఫెక్షన్ వస్తే సర్వైకల్ క్యాన్సర్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా పూర్ హైజీన్, ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, దీంతో పాటు టొబాకో స్మోకింగ్, ఇవన్నీ కూడా అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎర్లీ సిమ్టమ్స్ ఎస్పెషల్లీ వెజైనల్ డిశ్చార్జ్, అది కాస్త ఫౌల్ స్మెల్లింగ్గా ఉంటే మాత్రం, లేకపోతే ఇంటర్ కోర్స్ అయిపోయాక బ్లీడింగ్ అవడం, ఇలా ఏ సిమ్టమ్స్ కనపడినా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని కలవాలి, ప్రిఫరబుల్లీ గైనకాలజిస్ట్. హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ను తెచ్చిపెట్టే ప్రమాదకరమైన వైరస్ ఇదే. సాధారణంగా లైంగిక జీవితం మొదలుపెట్టిన అంటే వివాహమైన మహిళల్లో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మార్పు చెందకుండా మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి అడ్డుకుంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారుతుంది. చిన్న వయసులో పెళ్లి కావడం, చిన్న వయసులోనే దాంపత్య జీవితం మొదలైపోవడం, విశృంఖల లైంగిక జీవనం, ఏళ్ల కొద్దీ పిల్స్ వాడటం, ఇవన్నీ మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ ముప్పును పెంచేవే అంటారు డాక్టర్లు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ తిష్ట వేసుకుంటున్న కాలంలో దాని తాలూకు సంకేతాలు మనకు కనిపిస్తుంటాయి. వాటిపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం ముందుగానే పసిగట్టవచ్చు. ముఖ్యంగా నడి వయసులోకి వచ్చాక నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం కనిపించడం, అది కూడా కలయిక తర్వాత రక్తం కనిపించడం, తెలుపు ఎక్కువగా అవుతుండడం, తరచూ విపరీతమైన నడుము నొప్పి బాధించడం, పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి రావడం, ఇవన్నీ సర్విక్స్ క్యాన్సర్ను పట్టించే సంకేతాలే. ఆల్మోస్ట్ ప్రతి క్యాన్సర్ని మనం నిర్ధారణ చేయాలంటే బయాప్సీ ప్రూఫ్ కావాలి. సో పాథాలజీ ప్రూఫ్, ఆ బయాప్సీ రిపోర్ట్లో పాథాలజిస్ట్ ఆ సెల్స్ని స్టడీ చేసి ఇది క్యాన్సర్గా మారిందా లేదా, ఆర్ ఇంకా ప్రీ క్యాన్సరస్ కండిషన్లో ఉందా, క్యాన్సర్గా మారితే ఏ రకమైన క్యాన్సర్, దాని టైప్ ఏంటి, సబ్ టైప్ ఏంటి.
సో పెథాలజిస్ట్ బయాప్సీ రిపోర్ట్ని కానీ లేకపోతే ప్యాప్స్మియర్లో ఈ టెస్టులు స్టడీ చేసి ఈ సెల్స్ని స్టడీ చేసి మనకి సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి ఆంకాలజిస్ట్కి గైనకాలజిస్ట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సర్వైకల్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, దానికోసం చేసిన ఇన్వెస్టిగేషన్స్ సిటీ స్కాన్స్ మరియు ఎంఆర్ఐ లేకపోతే పెట్ సిటీ స్కాన్స్ చేస్తూ ఉంటాం. దీంతో స్టేజింగ్ తెలుస్తుంది. చాలా ఎర్లీ సర్వైకల్ క్యాన్సర్లో అయితే స్టేజ్ 1లో ఆపరేషన్తో మొత్తం జబ్బు తగ్గిపోతుంది. స్టేజ్ 1లో కొంచెం స్టేజ్ దాటిన, 2వ స్టేజ్లో ఉన్న, 3వ స్టేజ్లో ఉన్న రేడియేషన్ థెరపీతోనే ఈ జబ్బును మొత్తం తగ్గించేయచ్చు. రేడియేషన్ ఇంకా బాగా పనిచేయడం కోసం కీమోథెరపీ కూడా వారం ఇస్తూ ఉంటాం. కొన్ని 4వ స్టేజీ క్యాన్సర్లో కూడా కీమోథెరపీతో పాటు రేడియేషన్ ఇస్తే ఈ జబ్బు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉండొచ్చు. గర్భాశయ ముఖద్వారంలో ఆరోగ్యకరమైన కణాలు పూర్తిస్థాయి క్యాన్సర్ కణాలుగా మారడానికి 5 నుండి 15 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి తొలి దశలోనే గుర్తించి చికిత్స చేస్తే క్యాన్సర్ని ముందస్తుగా నయం చేసే అవకాశం ఉంటుంది. పాప్స్మియర్, కాల్పోస్కోపీ వంటి స్క్రీనింగ్ పరీక్షల్ని తరచుగా చేయించుకుంటూ ఉంటే సర్విక్స్ క్యాన్సర్ను చాలా వరకు ముందుగానే గుర్తించవచ్చు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ఇంకా తొలి దశలో ఉన్నప్పుడే చికిత్స మొదలు పెడితే ఆ క్యాన్సర్ భూతానికి మనం ఆదిలోనే సమాధి కట్టవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు సర్జరీ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా క్యాన్సర్ ముదిరితే మాత్రం కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలు కూడా అవసరమవుతాయి. అలాగే ఇటీవలి కాలంలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కు టార్గెటెడ్ థెరపీలు కూడా చేస్తున్నారు. తాజాగా అందుబాటులోకి వస్తున్న ఇమ్యూనోథెరపీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కణాల్ని సమూలంగా నాశనం చేయడానికి అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెచ్పివి టీకాల్ని అమ్మాయిలు మొదలుకొని నడివయసు మహిళల వరకు అందరూ తప్పనిసరిగా 3 డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్కు చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపడం కోసం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వాడితే అసలు సర్వైకల్ క్యాన్సరే అవదు. ఎందుకంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఈ జబ్బుకి సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్కి మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎఫికసీ ఈజ్ మోర్ దెన్ 95 to 99%. అంటే సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేసే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం ఈ వ్యాక్సినేషన్ ఎఫెక్టివ్నెస్ ఈజ్ మోర్ దెన్ 98 to 99%. సో ఎస్, సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు బై సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్, బై హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్. పాశ్చాత్య దేశాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా ప్రతి ఏటా పాప్స్మియర్ టెస్ట్ ద్వారా 70 నుంచి 80% వరకు క్యాన్సర్ బాధితులను తగ్గించగలిగారు. తద్వారా ఇప్పుడు అక్కడ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అరుదైన క్యాన్సర్ అయిపోయింది. మన దగ్గర కూడా ఏడాదికో 2 ఏళ్లకోసారైనా పాప్స్మియర్ వంటి స్క్రీనింగ్ పరీక్షల్ని చేయించాలి. సర్వైకల్ క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే దాన్ని చాలా వరకు నయం చేయవచ్చు. ఇక విశృంఖల లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం, జననాంగాల పరిశుభ్రత పాటించడం, సుఖవ్యాధులు రాకుండా చూసుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండడం, హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ను పూర్తిగా నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నప్పుడు, వంశపారంపర్యంగా గుండెపోటు ముప్పు ఉంటున్నప్పుడు తరచూ చేపలు తినటం మేలు చేస్తుందని ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. చేపలు తినే అలవాటు గుండె జబ్బుల ముప్పును బాగా తగ్గిస్తున్నట్లు అమెరికాలోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. చేపల్లోని ఒమేగా రకానికి చెందిన కొవ్వులు గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. సాల్మాన్, మాకెరెల్, సార్డైన్ వంటి చేపల్లో ఈపీఏ, డీహెచ్ఏ రకానికి చెందిన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఈ కొవ్వులు మన శరీరంలో అనేక రకాల పనుల్లో పాల్పంచుకుంటాయి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు, ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి విధిగా లభించేలా చూసుకోవటం మంచిదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బు బాధితులు గల కుటుంబ సభ్యులకిది మరింత ముఖ్యమని తాజా అధ్యయనం పేర్కొంటుంది. పరిశోధకులు గుండె నొప్పి, గుండెపోటు, గుండె ఆగడం, పక్షవాతం వంటి జబ్బుల తీరుతెన్నులను పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు. గుండె జబ్బు కొంతవరకు వంశపారంపర్యంగా వచ్చే మాట నిజమే. కవలలపై చేసిన అధ్యయనంలో ఇది ఎప్పుడూ బయటపడింది. కానీ దీనికి కారణమవుతున్న జన్యువులను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే జన్యువులు
పరిసరాలు రెండింటితోనూ గుండె జబ్బు ముడిపడి ఉంటుంది. కాబట్టి పరిశోధకులు కుటుంబ చరిత్ర, తినే ఆహారం మీద దృష్టి సారించారు. గుండె జబ్బు లేని 40,000 మంది సమాచారాన్ని ఇందులో విశ్లేషించారు. అధ్యయన కాలంలో వీరిలో 4,000 మందికి గుండె జబ్బు వచ్చింది. తల్లిదండ్రులు లేదా సహోదరులో ఎవరికైనా గుండె జబ్బు ఉండటం, రక్తంలో ఈపీఏ, డీహెచ్ఏ మోతాదులు తక్కువగా ఉండటం, ఈ రెండూ ఉన్నవారికి గుండె జబ్బు వచ్చే అవకాశం 40% ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అదే గుండె జబ్బు కుటుంబ చరిత్ర ఒక్కటే గలవారైతే 25% మాత్రమే ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. రక్త సంబంధికులలో ఎవరైనా గుండె జబ్బు బారిన పడ్డట్టయితే ఆ కుటుంబ సభ్యులు మరింత ఎక్కువగా చేపలు తినటం మేలు చేస్తున్నట్లు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. డాక్టర్లు మనకు మందులు రాసిచ్చేటప్పుడు పలానా మాత్రను తినకముందు వేసుకోండి, పలానా మాత్రను తిన్న తర్వాత మింగమని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. మందుల విషయంలో ఇలా చెప్పడం వెనుక ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. కొన్ని మందుల్ని ఖాళీ కడుపుతో వేసుకుంటేనే బాగా పనిచేస్తాయి. మరికొన్నింటిని తిన్న తర్వాత వేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. మందుల వాడకంలో పాటించాల్సిన ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని మందులు వేసుకున్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు అనేది మనము అవాయిడ్ చేయాలన్నమాట. వాటిల్లో మెయిన్ ఏమవుతుందంటే అలాగ మనము అవాయిడ్ చేయకుండా ఆ మందులు వేసుకున్నప్పుడు ఆహారం తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మందులు సరిగ్గా పనిచేయకపోవటం కానీ లేకపోతే ఆ మందులు ఓవర్గా పనిచేయటం కానీ జరుగుతుంది. సో సరిగ్గా పనిచేయకపోయినా మందులు ఇబ్బందే, ఆ మందులు ఓవర్గా పనిచేసినా కూడా ఇబ్బందే జరుగుతుంది. సో అందుకనే కొన్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా నొప్పి బిళ్ళలు వాడినప్పుడు, నొప్పి బిళ్ళలు తరచుగా మనం వాడుతూ ఉంటాం కదా, తలనొప్పికి కానీ ఒళ్ళు నొప్పులకు కానీ లేకపోతే కడుపు నొప్పికి కానీ జనరల్గా నొప్పి బిళ్ళలు అనేవి వేస్తూ ఉంటాం. సో నొప్పి బిళ్ళలు వాడినప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకొని నొప్పి బిళ్ళలు వాడినట్టయితే కనుక ఏమవుతుందంటే లివర్ అనేది పాడవటం జరుగుతుంది. సో రెండోది ఏంటంటే చాలామంది నిద్ర పట్టట్లేదని కొన్ని మందులు వేసుకుంటూ ఉంటారు. సైకియాట్రీ డ్రగ్స్, కొంతమంది సైకియాట్రీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానీ నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు కానీ వాళ్ళు కొన్ని రకాల మందులు వాడుతుంటారు సైకియాట్రిక్ డ్రగ్స్. వాళ్ళు కూడా ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. ఆల్కహాల్ వాళ్ళు కూడా తీసుకున్నట్టయితే కనుక హ్యాంగ్ ఓవరు, హెడేక్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి వాళ్ళు అదే మగతలోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది బీపీ కంట్రోల్ అవ్వటానికి, అంటే బీపీ కంట్రోల్ అవ్వటానికి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని వాడతాం మనం. బీపీని తక్కువ చేసేది, బీపీని కంట్రోల్లో ఉంచేది. అలా తీసుకున్న వాళ్ళు, అలా బీపీ మందులు వాడేవాళ్ళు గ్రేప్ ఫ్రూట్ తినకూడదు. గ్రేప్ ఫ్రూట్, ద్రాక్ష పండు గనక ఈ బీపీ మందులు వాడేవాళ్ళు తీసుకుంటే గనక దాని మందు సరిగ్గా పనిచేయదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బీపీ హెచ్చుతగ్గులు అవ్వచ్చు, బీపీ ఇంకా డ్రాప్ అయిపోవచ్చు, ఒక్కొక్కసారి ఏంటంటే బీపీ రైజ్ అవ్వచ్చు కూడా. సో అందుకనే ఈ దుష్ప్రభావాలు జరగకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఆ రెండు ఒకే పూటలో అవి తీసుకోకుండా నెక్స్ట్ డే తీసుకోవటమో లేకపోతే వేరే టైంలో తీసుకోవటమో చేయాలన్నమాట, బీపీ మందులు, ద్రాక్ష పండు లాంటివి. తర్వాత చాలామంది ఆస్తమా పేషెంట్స్, లేకపోతే నిమ్ము చేరిన వాళ్ళు, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీళ్ళు కొన్ని బ్రాంకోడైలేటర్స్ అని వాడతారు, పీల్చే గొట్టాలు అవి వాడుతుంటారు. దాంతోపాటు కెఫీన్ ఉండే పదార్థాలు తీసుకోకూడదు. అంటే కూల్ డ్రింక్స్ కానీ, కోకో లాంటి ప్రోడక్ట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, కెఫీన్ ఉండే పదార్థము ఈ ఆస్తమాకి, ఆయాసానికి ఉండే మందులు ఒకసారి వాడకూడదు. వాడటం మూలాన చాలా చాలా దుష్ప్రభావాలు వస్తాయి. ఈ కాంబినేషన్ అనేది ఆ మందులు వాడినప్పుడు వేసుకునేటప్పుడు కనీసం 12 గంటలన్నా గ్యాప్ ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే బీటా బ్లాకర్స్. చాలామంది గుండె జబ్బు ఉన్నవాళ్ళు, యాంజైనా, టెన్షన్ ఉన్నవాళ్ళు, తర్వాత బీపీ ఉన్నవాళ్ళు బీటా బ్లాకర్స్ వాడుతుంటారు. ఆ బీటా బ్లాకర్స్తో పాటు తినకూడని ఆహారం ఏంటంటే ఎక్కువ హై ప్రోటీన్ ఫుడ్స్ తినకూడదు. హై ప్రోటీన్ ఫుడ్స్ అంటే ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ వాడకూడదు. ఎక్కువ నాన్ వెజ్ వాడితే ఏమవుతుందంటే హార్ట్ రేట్స్ డౌన్ అవ్వచ్చు, పల్స్ డౌన్ అవ్వచ్చు, రెస్పిరేషన్స్ డౌన్ అవ్వచ్చు. సో గ్యాప్ అట్లీస్ట్ 6 అవర్స్, అంటే 4 to 6 అవర్స్ అన్న గ్యాప్ ఇస్తే మంచిది. తర్వాత చాలాసార్లు బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటాం జనరల్గా. ఆ బ్లడ్ థిన్నర్స్ వాడినప్పుడు కూడా వైటమిన్ కే, అంటే వైటమిన్ కే ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనమాట. వైటమిన్ కే అంటే జనరల్గా ఆకుకూరల్లోనూ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వాటిల్లో ఉంటుంది. సో ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు వాటిని కూడా అవాయిడ్ చేయాలి. అట్లీస్ట్ ఏంటంటే తగ్గించాలి. ఎక్కువగా
ఆ వైటమిన్ కే ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. సరిగ్గా తినకపోతే బరువు పెరగడం కష్టమని మనకు తెలుసు. కానీ బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది ఖచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు వంట పట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, తరచూ విరేచనాలు వేధిస్తూ ఉంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. పేగుపూత వ్యాధుల్ని వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తారు. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే పేగుపూత వ్యాధుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్. ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్, బవెల్ అంటే పేగులకి సంబంధించిన ఇబ్బంది అని. సో మనకి ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అల్సరేటివ్ కోలైటిస్, రెండోది క్రాన్స్ డిసీజ్. సో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటంటే మనకి మామూలుగా శరీరంలో తెల్ల రక్త కణాలు అనేవి ఉంటాయి. అవి మన శరీరంలో ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తాయి. అంటే బయట నుంచి ఏమన్నా బ్యాక్టీరియా వచ్చినా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, ఇలా బయట నుంచి ఏదన్నా ప్యాథోజన్ మన శరీరంలోకి వస్తే ఈ తెల్ల రక్త కణాలు అవి పసిగట్టి వాటి నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి. అది నార్మల్ ఫంక్షన్. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుందంటే ఈ తెల్ల రక్త కణాలు అనేవి మన ఓన్ బాడీ సెల్స్ని ఫారెన్గా మిస్టేక్ అయ్యి మన ఓన్ బాడీ సెల్స్ని డెస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారు. ఇదే ఆటో ఇమ్యూన్ కండిషన్ పేగులకు వస్తే దాన్ని ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు. పేగుల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? కారణాలు ముఖ్యంగా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి జెనెటిక్ కాజెస్, రెండోది ఎన్విరాన్మెంటల్ కాజెస్, మూడోది ఇమ్యూనోబయాలజీ కాజెస్. జెనెటిక్ కాజెస్ అంటే జన్యుపరంగా కొన్ని జీన్స్లో లోపాలు ఉండడం మూలంగా మనం ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ చూడొచ్చు. రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. చిన్నతనంలో ఎవరైతే పిల్లలు విపరీతమైన క్లీన్లీనెస్కి అలవాటు పడి ఉంటారో, అంటే ఎవరైతే పిల్లలు ఈ డస్ట్కి కానీ లేకపోతే ఎలర్జెన్స్కి కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి ఉండరో వీళ్ళల్లో మనకి ఫ్యూచర్లో మనం ఫాలో అప్ చేసినట్టయితే వీళ్ళల్లో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఎక్కువ వచ్చే రిస్క్ గమనించారు. అంటే హైజీన్ హైపోథసిస్. దీంతోపాటు ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా ఈ వెస్ట్రన్ డైట్ ఏదైతే వెస్ట్రన్ డైట్ విచ్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ ఫ్యాట్, శాచురేటెడ్ ఫ్యాట్ కానీ, లేకపోతే వెరీ రిచ్ ఇన్ హై షుగర్ కంటెంట్ కానీ, లేకపోతే ఏదైతే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఎందులో అయితే ఫైబర్ చాలా తక్కువ ఉంటుందో ఇలాంటి ఫుడ్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఐబీడీ లక్షణాలు ఎలా ఉంటాయి? అల్సరేటివ్ కోలైటిస్లో మోషన్స్ ఎక్కువసార్లు వెళ్ళడం, మోషన్లో రక్తం పట్టడం, మోషన్కి అర్జెంటుగా వెళ్ళాలనిపించడం, మోషన్ ఇంకా పూర్తిగా అవ్వలేదనిపించడం, అర్ధరాత్రులు లేసి మోషన్కి వెళ్ళడం. ఇది అల్సరేటివ్ కోలైటిస్లో లక్షణాలు. క్రాన్స్ డిసీజ్కి వచ్చేసరికి కడుపులో విపరీతంగా నొప్పి ఉంటుంది పేషెంట్స్కి. అంటే ఇప్పుడు క్రాన్స్ డిసీజ్లో కోలోన్ బాగా ఇన్వాల్వ్ అయితే పేషెంట్స్ మోషన్స్తో కూడా ప్రజెంట్ అవుతారు, లూజ్ మోషన్స్తో. అలా కాకుండా చిన్న పేగు ఇన్వాల్వ్ అయినప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం అండ్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, అంటే పేగులో కదలికలు ఆగిపోయి పేగులో అడ్డుపట్టడం, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్తో కూడా పేషెంట్ ప్రజెంట్ అవుతారు. ఇది కాకుండా చిన్న పేగు కనుక విపరీతంగా ఇన్వాల్వ్ అయిపోతే వాళ్ళకి విటమిన్ల లోపము, ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా రావచ్చు. అలాగే క్రాన్స్ డిసీజ్లో మనం పెరియానల్ ఫిస్టులా, అంటే యానస్కి అంటే మలద్వారంకి చుట్టుపక్కల ఫిస్టులా కూడా డెవలప్ అయ్యి, సో యానల్ ఫిస్టులా కూడా క్రాన్స్ డిసీజ్ వాళ్ళు ప్రజెంట్ అవుతారు. ఐబిఎస్కు చికిత్స ఎలా? మెయిన్గా వాడే మందులు ఏంటంటే ఇందులో స్టీరాయిడ్స్. సో ఫస్ట్ డిసీజ్ని బాగా కంట్రోల్లోకి తీసుకురావడానికి అట్లీస్ట్ 2 to 3 months అనేది స్టీరాయిడ్స్ మనం పెడతాము. ఓరల్ స్టీరాయిడ్స్, ప్రెడ్నిసలోన్ అంటారు. సో ఒక డోస్తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా డోస్ తగ్గించుకుంటా 2-3 వారాలకి కొంచెం డోస్ తగ్గించుకుంటా స్లోగా గ్రాడ్యువల్గా ట్యాపరింగ్ చేసుకుంటా స్టీరాయిడ్స్ని ఆపేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన మందులు ఏవైతే 5-ASA ఏజెంట్స్ అంటారు, మెసకాల్ అంటారు, ఇట్లాంటి మందులు అనేది మెయింటెనెన్స్ ఆఫ్ రెమిషన్. అంటే ఏదైతే స్టీరాయిడ్ స్టార్ట్ చేసి మనం డిసీజ్ని తగ్గించిన తర్వాత
ఆ తగ్గించిన డిసీజ్ని మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అనేది పెడతాం అనమాట. అందులో ముఖ్యంగా మెసకాల్ లాంటి మందులు ఎక్కువగా వాడతాం. ఇవి కాకుండా కొంతమంది స్టీరాయిడ్స్కి, మెసకాల్కి, ఈ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వని వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మనకి బయోలాజికల్ థెరపీ అని వచ్చింది. కొన్ని రకాల ఇంజెక్షన్స్ ద్వారా మనం ఈ అల్సరేటివ్ కోలైటిస్ని మనం తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. క్రాన్స్ డిసీజ్కి కూడా ట్రీట్మెంట్ సిమిలర్గానే ఉంటుంది. మనం ఇనీషియల్గా పేషెంట్స్కి స్టీరాయిడ్స్ పెడతాం డిసీజ్ కంట్రోల్ చేసుకోవడానికి. స్టీరాయిడ్స్తో కంట్రోల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని ఇమ్యూనో సప్రెషన్ అంటారు. ఇమ్యూనో సప్రెషన్ అంటే వాళ్ళ ఏదైతే ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి పేగు, పూత అట్లా వస్తుందో ఇన్ఫ్లమేషన్ని సప్రెస్ చేయడానికి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ అంటారు. ఇందులో ముఖ్యంగా ఎజాథైప్రిన్ అని, మెథోట్రెక్సేట్ అని ఇట్లాంటి మందులు అనేది వాడటం జరుగుతుంది. ఐబీడీ సమస్యల్ని ఎలా నివారించుకోవాలి? పిల్లల్ని మరీ ఎక్కువ క్లీన్ ఎన్విరాన్మెంట్లో కాకుండా కొంచెం వాళ్ళకి ఎలర్జెన్స్ వీటిని ఎక్స్పోజ్ చేయగలగాలి చిన్నతనంలో. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగా మెచ్యూర్ అయ్యి ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. దీంతోపాటు ఆధునిక జీవన శైలిలో మనకి స్ట్రెస్ లెవెల్స్ బాగా విపరీతంగా ఉండడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో స్ట్రెస్ని తగ్గించుకోవడం, హెల్దీ డైట్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తా, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఎట్లా పడితే అట్లా వాడకుండా ఉంటే కనుక మనం కొంతమేర ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ నుంచి మనం రక్షణ పొందొచ్చు. పేగుల్లో పూత వ్యాధుల్ని నివారించుకోవడం అనేది పూర్తిగా మన చేతుల్లో పని. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా మసులుకోవాలి. అల్సర్ల వంటి సమస్యలకు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన పొట్టను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. చాలా కాలంగా అజీర్తి, పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు రోజు మొదటి ముద్దలో కాస్త సొంటి పొడి, చిటికెడు నెయ్యిని కలుపుకొని తినటాన్ని అలవాటు చేసుకోండి. అజీర్తి, పొట్ట ఉబ్బరం బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.